పార్వతి ఎక్కడుందో తెలిసిందా? తెలియలేదు సార్. చుట్టుపక్కలని ఏరియాలన్నీ చెక్ చేశాం, ఎక్కడా కనపడలేదు. నీలాంబరి భవానీ ఆంటీ వాళ్ళ మాటల్లో ఏమైనా క్లూ దొరికిందా దేవా? లేదు జానీ, ఎప్పుడు వసపిట్టలా మాట్లాడే వాళ్ళు కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. సార్, మనం పెట్టిన చిప్పుని కనిపెట్టుంటారా సార్? మంగళసూత్రాలు బయటికి తీసి చూస్తే గానీ తెలీదు. ఆంటీ వాళ్ళు వస్తున్నారు దేవా. ఇప్పుడు అమ్మ ముందేం మాట్లాడద్దు, బట్ కీప్ సర్చింగ్. జానీ, అలాగే దేవా. పార్వతి గురించి ఏమైనా తెలిసిందా? లేదు మహి. ఏమైనట్టు? నీలాంబర్ రెస్పాన్స్ ఏంటి? బుజ్జగించి అడిగితే చెప్పరకిలా, ఎలా అడగాలో అలా అడగాలి. ఎస్ డాడ్. పిన్ని, భాబీ ఇంట్లో లేరు మహి. అదిగో వస్తున్నారు చూడు. ఎక్కడికెళ్ళొస్తున్నారు? పార్వతి ఎక్కడుందో వెతుకుదామని చుట్టూ చక్కర్లు కొట్టొచ్చాం అక్కా. మీరే పార్వతిని దాచిపెట్టి వెతకడానికి వెళ్ళానంటారేంటి పిన్ని? నువ్వు ఊరుకోవయ్యా చిన్నబాబు. నన్ను ఇంట్లో నుంచి పంపించేయాలని నీకు సరదాగా ఉన్నట్టుంది. మొబైల్ రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేసి మాట్లాడేవేంటి నీలాంబరి? ఇదేదో అన్నోన్ నెంబర్లో ఉంది దేవా, మనకెందుకులే అని. పార్వతి తిరిగి కనిపించేంత వరకు ప్రతి కాల్ లిఫ్ట్ చేయాల్సిందే, లేదంటే ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది? లిఫ్ట్ చేయమ్మా. నీ ప్లాన్ వర్కౌట్ అవుతోంది నీలమ్మా. అవును చీప్రాంటీ, అనుకున్నట్టే జరిగింది చూసావా? లిఫ్ట్ చేయమ్మా. స్పీకర్ ఆన్ చేయి. హలో. హలో నీలాంబరి, ఏంటి ఇంకా షాక్లో ఉన్నావా? ఇంట్లో వాళ్ళు నిన్ను గెంటేయాలని చూస్తున్నారా? ఇదంతా నా ప్లాన్ బేబీ. నిన్ను ఆ ఇంటి పెద్ద కోడలుగా చూడటం మాకెవరికి ఇష్టం లేదు. రేయ్, ఎవర్రా నువ్వు? నేను నీకేం ద్రోహం చేశాను? నన్ను ఇంట్లో నుండి బయటికి పంపిస్తే నీకేం లాభం? లాభం కాదు నీలాంబరి, మా చంద్రముఖికి జరిగిన నష్టానికి పరిహారం ఇది. చంద్రముఖినా? నాగపడగల చంద్రముఖి కట్టమనేని ఇంటికి పెద్ద కోడలుగా చలామణి కావాల్సింది. కానీ దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయింది. నువ్వు ఆ ఇంటికి పెద్ద కోడలైతే మేమెలా సంతోషంగా ఉంటాం? అందుకే పార్వతిని మేము కిడ్నాప్ చేసి దానికి కారణం నువ్వు అనుకునేలా ప్లాన్ చేశాం. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,